ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వెండి తెర మీద హీరోయిన్ అంటే గ్లామర్ డాల్ అన్న ఇమేజ్ కి తెరపడుతోంది. ఒకప్పుడు సావిత్రి, భానుమతి, విజయ్ నిర్మల లాంటి దిగ్గజాల తరహాలో ఈ జనరేషన్ బ్యూటీస్ కూడా యాక్టింగ్ తో పాటు ఇతర రంగాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా నిర్మాతలుగా రిస్క్ చేసేందుకు సైతం రెడీ అంటున్నారు. అద్భుతమైన నటనతో పవర్ఫుల్ పర్ఫార్మర్ గా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ సరస్వతి అనే కోర్ట్ రూమ్ డ్రామాతో డైరెక్టర్ గా మారారు. ఈ సినిమాని తన చెల్లెలు పూజతో కలిసి స్వయంగా నిర్మించారు వరలక్ష్మి. రీసెంట్ గా మరో బ్యూటీ అదితి రావు హైదరి కూడా త్వరలో సొంత నిర్మాణ సంస్థని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నట్లు అనౌన్స్ చేశారు. హెల్త్ ఇష్యూస్ తో పాటు పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులతో ఆ మధ్య స్లో అయిన సమంత ఇప్పుడు అన్ని రకాలుగా పికప్ అవుతున్నారు. శుభం సినిమాతో నిర్మాతగా మారి సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు సొంత బ్యానర్ లోనే మా ఇంటి బంగారం సినిమాని రూపొందిస్తున్నారు. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న నిత్యా మీనన్ కూడా నిర్మాతగా ప్రూవ్ చేసుకునే ఆలోచనలో ఉన్నారు. కేయూరి పేరుతో బ్యానర్ స్టార్ట్ చేసిన నిత్య తన టేస్ట్ కి తగ్గ సినిమాల్ని నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. గతంలో స్కైలాబ్ సినిమాకి కో ప్రొడ్యూసర్ గాను వ్యవహరించారు ఈ బ్యూటీ. ఆల్రెడీ నిర్మాతగా బిజీగా ఉన్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార. ఓవైపు బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తూనే మరోవైపు యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసేలా సినిమాలు నిర్మిస్తున్నారు నయన్. రౌడీ పిక్చర్స్ బ్యానర్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. రెగ్యులర్ ప్రొడక్షన్ హౌస్ల తరహాలో వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నారు. నటనకి బ్రేక్ ఇచ్చిన మెగా డాటర్ నిహారిక నిర్మాతగా బిజీ అవుతున్నారు. కమిటీ కుర్రాళ్లు సినిమాతో కమర్షియల్ సక్సెస్ తో పాటు అవార్డులు కూడా సాధించిన ఈ బ్యూటీ త్వరలో రాకాసా అనే హారర్ కామెడీ మూవీతో రాబోతున్నారు. ఈ సినిమాతో మరోసారి బిగ్ హిట్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇలా అందాల భామలు నిర్మాతలుగా మారుతూ ఉండటంతో ఈ ట్రెండ్ ఇంకొంతకాలం కొనసాగే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు.